ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై తెలంగాణ జాగృతి మహిళా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీన్మార్ మల్లన్న మాటలు ఉన్నాయని జాగృతి నాయకురాలు రాజేశ్వరి మండిపడ్డారు. మహిళలను కించపరుచుతూ మల్లన్న చేసిన కామెంట్స్ యావత్తు మహిళా సమాజాన్ని కంటతడి పెట్టించాయన్నారు. ఇక వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మల్లన్నకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు జాగృతి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలను కూడా ఈ రోజు కమిషన్ ఆఫీస్ కి వచ్చింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. మేము పొద్దున 10 గంటల అయింది వచ్చి, ఇప్పుడు 12 అవుతుంది. కానీ మేడం ఇంతవరకు కూడా మాకు రెస్పాన్స్ లేదు. మమ్మల్ని లోపల కూడా కాలు పెట్టనిస్తలేరు. ఇంత ఎండలో కూడా ఇంతమంది మహిళలను నిలబడ్డాము. కనీసం మేము కట్టేసి కూడా లేదు. ఇంతమంది ఆడవాళ్ళు వచ్చినారు కదా, సరే కనీసం లోపలికన్నా పిలవండి అనే మాట కూడా వస్తలేదు. లోపలికి పోనిస్తలేరు. ఇది ఎంతగానో న్యాయం అన్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఒక ఆడబిడ్డని అంత పెద్ద మాట అన్నప్పుడు ఆమె కూడా ఒక ఆడమనే కదా, కమిషన్ మేడం కూడా ఒక ఆడమనే కదా, ఆమె కూడా వర్తిస్తారు కదా ఈ మాట అన్నందుకు. ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం దేశం మొత్తం ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో అందరికి వర్తించే మాట అన్నాడు తీన్మార్ మల్లన్న. ఆ మాట ఎందుకు అన్నాడు, దేని గురించి అనాల్సి వచ్చింది? అక్క మా బీసీల గురించి కొట్లాడడం ఏమన్నా అన్యాయమా? కాదు కదా. బీసీల గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. 42% వచ్చి మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు? ఇంతకు ముందు కూడా ధర్నా చేసింది అక్క బీసీల గురించి. మరి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అమ్మ కవిత నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు బీసీల గురించి? నీకేం అవసరం అని ఎందుకు అడగలేదు అప్పుడు? ఇప్పుడు నువ్వు ఎందుకంటే అంత ఢిల్లీకి పోయి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల అయి ఉండి మా అందరు ఆడబిడ్డల గురించి కొట్లాడితే దానికి పండగ చేసుకుంటే తప్పే ఉంది. దేని గురించి తప్పని నువ్వు విమర్శించినావు అక్కని. కంపల్సరీ చేసుకుంటాం. అక్క ఒక్కరి గురించి బీసీ గురించే కొట్లాడలేదు కదా, ఎస్సీ గురించి కొట్లాడుతుంది, ఎస్సీ గురించి కొట్లాడుతుంది, ఎస్టీ గురించి కొట్లాడుతుంది. ఎందుకంటే ఆడపిల్లల గురించి ఆమె సపోర్ట్ చేస్తుంది అక్క. చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా నువ్వు విమర్శిస్తావు? దీనికి మేము ఈ రోజు మేడం దగ్గర మేము కంప్లైంట్ పెట్టడానికి వచ్చినాం.